శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యైః అభక్తాంజనేయాదితత్వప్రకాశైః అమందారమాలైరమందారమూలైః అరామాభిధేయైరలం దైవతైర్నః. సింహాసనంలో వీరాసనంలో సీతాసమేతుడై ఆసీనుడైనటువంటి వాడు, అలా ఆసీనుడై చిన్ముద్రతోటి ప్రసన్న వదనముతోటి భక్తులందరినీ కూడా అనుగ్రహించువాడు. ఆంజనేయాది భక్తాగ్రేసరులందరూ కూడా వారి చుట్టూ ఉండి, అంటే వారి చేత పరివృతుడై సేవలు అందుకుంటూ ఆ తత్వాన్ని ప్రకాశింపజేసేవాడు. మందార మాలలతోటి అలంకృతుడై దేవతావృక్షమైనటువంటి మందారము చెట్టు యొక్క ఆ మొదట్లో ఆ నీడలో సింహాసనం మీద వేంచేసి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడే మాకు దైవము అని ఆ స్వామివారికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలుతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి, అన్యోన్య దాంపత్యముతోటి సుఖంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 354వ రోజులో ప్రవేశించాము. ఈనాడు చక్కగా శుక్రవారము స్వామివారికి అభిషేకం నిర్వహించేటటువంటి శుభతరుణము, అమ్మవారికి అత్యంతము ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈనాడు లక్ష్మీ అమ్మవారిని కీర్తించి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ అందించాలి అనే ఆకాంక్షతోటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు ఆలపించినటువంటి కీర్తన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు, సంగీత సుధానిధి డాక్టర్ కొల్లూరు వందన గారు ఆలపించబోయే హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. పద్మాసనే పద్మకరే పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా సుప్రీతా భవ సర్వదా హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీన మానవాశ్రయం త్యజామి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీన మానవాశ్రయం త్యజామి హిరణ్మయీం లక్ష్మీం చిరతర
बुद्धि तनया चिरतर सम्पत्प्रदां क्षीराम्बुधि तनया हरिवक्षस्थलालयां हरिणीं चरणकिसलयां हरिवक्षस्थलालयां हरिणीं चरणकिसलयां करकमलधृतकुवलयां मरकतमणिमयवलयां हरिवक्षस्थलालयां हरिणीं चरणकिसलयां करकमलधृतकुवलयां मरकतमणिमयवलयां हिरण्मयीं लक्ष्मीं सदा भजामि हीनमानवाश्रयं त्यजामि। श्वेतद्वीपवासिनीं श्रीकमलाम्बिकां परां श्वेतद्वीपवासिनीं श्रीकमलाम्बिकां परां भूतभव्यविलासिनीं भूसुरपूजितां वरां भूतभव्यविलासिनीं भूसुरपूजितां वरां मातरमाब्जमालिनीं माणिक्याभरणधरां मातरमाब्जमालिनीं माणिक्याभरणधरां गीतवाद्यविनोदिनीं गिरिजां तां इन्दिरां सङ्गीतवाद्यविनोदिनीं गिरिजां तां इन्दिरां सङ्गीतवाद्यविनोदिनीं गिरिजां तां इन्दिरां शीतकिरणनिभवदनां श्रितचिन्तामणिसदनां शीतकिरणनिभवदनां श्रितचिन्तामणिसदनां पीतवसनां गुरुगुहमातुलकान्तां ललितानिरण्मयीं शीतकिरणनिभवदनां श्रितचिन्तामणिसदनां पीतवसनां गुरुगुहमातुलकान्तां ललितानिरण्मयीं लक्ष्मीं सदा भजामि हीनमानवाश्रयं त्यजामि हिरण्मयीं लक्ष्मीं సంపదల కోసము దుష్టులైనటువంటి వారిని వీరిని ఆశ్రయించకుండా సకల సంపదలను కూడా అనుగ్రహించే అమ్మవారిని ఆ లక్ష్మీదేవినే నేను ఆశ్రయిస్తాను, హీనులను ఆశ్రయించును అని చెబుతూ, ఎవరిని ఆశ్రయించాలో అని చెబుతూ అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని అన్నట్లుగా, అమ్మా నిన్ను తప్ప నేను ఎవరిని కూడా ఆశ్రయించను, నాకు సంపదలు ఇచ్చినా ఇవ్వకపోయినా నీవే మాకు దిక్కు అని చెప్పి అనన్య శరణాగతి చేసేటటువంటి సంకీర్తన. ఇందులో చూడండి, హరివక్ష స్థలాలయాం అని అన్నారు. అంటే అమ్మవారు తాను సంపదలు ఇవ్వటమే కాదు, స్వామివారి యొక్క హృదయంలో ఉండి మనల్ని సంరక్షింపజేస్తుంది. అందుకనే అన్నారు,
తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని స్వామివారి యొక్క హృదయంలో నిత్య నివాసినిగా ఉంటూ మన మీద స్వామికి అనుగ్రహం కలిగే విధంగా అనుగ్రహింపజేస్తుంది పురుషకార వైభవంతో అమ్మవారు. అందుకనే అమ్మవారిని కనుక ఆశ్రయించినట్లయితే స్వామిని కూడా ఆశ్రయించినట్లే. ఎందుకు అంటే మాతరం అబ్జమాలినీం అని అన్నట్లుగా ఈ సమస్త లోకములకు కూడా తల్లి ఆమె. తల్లి మనసు ఏమిటి అంటే తండ్రి పిల్లలు చేసినటువంటి తప్పులను కొంత పరిగణించి దానికి అనుగుణంగా అభిమానించవచ్చు, అనుగ్రహించవచ్చు. కానీ తల్లి తప్పు చేసినా ఒప్పు చేసినప్పటికీ కూడా తనను ఆశ్రయించినటువంటి వారిని ఏ విధంగా అయితే అనుగ్రహిస్తుందో లక్ష్మీదేవి కూడా, జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి ఆ విధంగా తాను అనుగ్రహిస్తుంది, స్వామి చేత అనుగ్రహింపజేస్తుంది. కావున అనన్య శరణాగతితోటి అమ్మను ఆశ్రయించాలి అని బోధిస్తున్నది ఈ సంకీర్తన. మరి అటువంటి అమ్మవారి యొక్క ఆ అమ్మవారిని హృదయంలో నిలుపుకున్నటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానామేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టచత్వారింశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్షస్య చీపతిః మునివేషధరః
అహల్యాం ఇదం వచనమబ్రవీత్ ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినః సుసమాహితే సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధాః దేవరాజకుతూహలాత్ అథాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేన అంతరాత్మనా కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం ఇతః ప్రభో ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానద ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ రామాయణంలో అతి ముఖ్యమైనటువంటి సద్గురువులైన బ్రహ్మర్షులు విశ్వామిత్రులు చేసేటటువంటి ఒకానొక మహోపదేశంలో తుది ఘట్టానికి చేరుకోబోతున్నాం మనం. అహల్యా వృత్తాంతం. అహల్యా ద్రౌపది తార కుంతి మందోదరి తథా పంచకన్యా స్మరేత్ నిత్యం మహాపాతకనాశనం అని మన పెద్దలు ఉపదేశం చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో సాక్షాత్తుగా పరమాత్మ శుద్ధి కోసం స్నానం చేస్తూ ఉంటే బాహ్యమైనటువంటి శరీర శుద్ధి నీటి వల్ల అయిపోతుంది. ఈ ఆంతరమైనటువంటి అంతరంగం యొక్క మనశ్శుద్ధి చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది అంటే మహాత్ముల్ని మహనీయుల్ని తలవడం ద్వారా అని ఉపదేశం చేస్తూ పంచరాత్రాగమానికి సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ సంహితలో అహల్యను తలుచుకోమని ఉపదేశం చేస్తారు. అంటే చేతికి చిక్కని అనేక రకాల చిక్కులు తెచ్చిపెట్టేటటువంటి ఈ మనస్సు అనేది చిక్కదు దొరకదు అనేటటువంటి స్థితిలో దానిని కూడా ప్రక్షాళన చేసి శుద్ధిగా ఉంచాలి అంటే మీకు ఇంతకంటే వేరే మార్గం లేదు, అహల్యను తలుచుకోండి అని చెప్పారు. అహల్యా ద్రౌపది తార అనే మాటలో పంచకన్యలు అన్నారు. ఇది చాలా విడ్డూరమైనటువంటి మాట. గౌతమ ముని అహల్య దంపతులకు శతానందుడు అని మరి ఒక సంతతి ఉంది కదా, అహల్య కన్యయ. ఇంకొక మాట, ప్రకృత శ్లోకాలు ప్రకృత ఘట్టం గమనిస్తూ ఉంటే ఒకానొక దురాచారం జరిగిపోయిందేమో అనిపించేలాంటి మాటలు కనిపిస్తున్నాయి కదా. ఒకరికి సతిగా ఉన్న ఆమె ఒక దురాచారానికి కనుక పాల్పడితే ఆమె కన్యయ. ఆమెను స్మరిస్తే ఏమవుతుంది? మహాపాతక నాశనమా అంటే పాతకం చేసి పతితురాలు అయిపోయి ఉంటే ఆమె పేరు తలుచుకున్నంత మాత్రం చేత మనం ఎన్ని జన్మల నుంచో చేసినటువంటి పాతకాల ఉపపాతకాల మహాపాతకాల ఇవన్నీ పోతాయి అంటే ఎంత విచిత్రం. ఈ మాటలు మనకి కనిపించిన సందర్భంలో అక్కడ ఏ తప్పు జరగలేదు. ఎలా అయితే మన తల్లిదండ్రులు మన గురువులు మన పెద్దలు వీరి పట్ల కాస్త సానుకూలంగా ఆలోచించి ఎందుకు నాన్నగారు ఇలా చెప్పారు, ఎందుకు గురువుగారు ఇలా అంటున్నారు అని ఆ మాస్టర్ గురించో మనకి హితోపదేశం చేసేటటువంటి ఆ గాడ్ ఫాదర్ గురించో కాస్త ఆలోచించుకుంటే ఎంతో లబ్ధి పొందుతాం. ఎప్పుడైతే ఈ ప్రాతిపదికన ఇది పునాదిగా పెట్టుకుని పంచకన్యా స్మరేతు నిత్యం మహాపాతకాలన్నీ పోతాయి అని అంటున్నారు. సాక్షాత్తుగా పరమాత్మ లక్ష్మీ అమ్మవారితోటి అహల్య యొక్క పాతివ్రత్యాన్ని చెప్తూ అబ్బో ఒక పెద్ద అధ్యాయమే చెప్పేశారు ఏకంగా. ఆ కథ మనం చెప్పుకోబోతాం. ఆ ఘట్టం ముందుగా ఈ అంశాల్ని స్నానకాలంలో అహల్యను స్మరించినంత మాత్రం చేతనే సబాహ్యాభ్యంతర శుచి అని పండితులు విద్వాంసులు మంత్రవేత్తలు ఏ శుద్ధిని పొందగలుగుతున్నారో, ఏ స్థిరమైనటువంటి ప్రసన్నమైన నిర్మలమైనటువంటి అంతరంగాన్ని చిత్తాన్ని పొందగలుగుతున్నారో, అంటే చిత్తాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నారో అది సామాన్యులకు కూడా వచ్చేస్తుంది. స్మరించండి అహల్యని అని ఉపదేశం చేస్తుంటే దీని వెనుక ఉన్న మర్మమేమి అని మనం ఆలోచించినప్పుడు కొన్ని అంశాలు మనకి కనిపిస్తాయి. ప్రకృత కథలో దేవేంద్రుడు, అహల్య, గౌతమ ముని ఈ ముగ్గురు పాత్రధారుల సన్నివేశాల్ని
వాల్మీకి గురుగారు మనకు చూపిస్తున్నారు. సినిమా ఫక్కీలో అంటారు కదా, అది ఎందుకు పనికిరాదండి ఇప్పటి దర్శకత్వాలు అన్నంతగా, అంత అద్భుతంగా, అంతటి నాటకీయ పరిణామముల మధ్యలో దేవేంద్రుడు దేవకార్యాన్ని సాధించేశాడు. ఏమా దేవకార్యం? అది కూడా కొందరు అడిగారు, అది చెప్పుకోవాలి. అయితే మనస్సు చెప్తోంది పెద్దలందరూ ఇలా ఉపదేశం చేస్తున్నారంటే అంత మంచే అయి ఉంటుంది. వాల్మీకి గురువుగారు ఇలా ఉపదేశం చేస్తున్నారు అంటే వీధి వీధి ఇంటింటికి వెళ్ళి పాడండిరా నాయనా అని లవకుశులకు చెప్పేశారండి పిల్లలు. వారు బ్రహ్మర్షులు విశ్వామిత్రులు ఇదేమి గురుగారు అనుకుంటే, ఇది ఒకానొక ఆశ్రమం నాయన, ఇందులో ఒక ఆమె ఉంటుంది, ఆమెను ఉద్ధరించాలి అని చెప్పి విడిచిపెట్టకుండా ఇంత కథ 12 ఏళ్ల పిల్లవాడికి రేపో మాపో పెళ్లి కావాల్సినటువంటి మన రామయ్యకు చెప్పేశారండి. అంటే ఇందులో ఏదో మంచి అర్థమే ఉంటుంది అని మనస్సు చెప్తోంది. కానీ ఓ పక్క తెలియని బెదురు, తెలియని అదురు, ఏం జరిగి ఉంటుందంటావు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న మాటలు తస్యాంతరం విదిత్వ, మొదటి శ్లోకం ఒక్కసారి గమనించండి, 48వ సర్గలో 17వ శ్లోకం. ఆ సందు చూసుకుని అన్నట్లుగా ఒక మాట. మునివేషధర, మరి నిజంగానే లోకోద్ధరణం కోసం చేయదలిచినటువంటి వాడే అయితే దేవేంద్రుడు గౌతమ ముని వేషం వేసుకుని ఎందుకు రావాల్సి వచ్చింది? నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా, ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండే ఆ సమయంలో అలా ఎందుకు దూరాల్సి వచ్చింది లోపలికి? పెద్ద సంకటం వచ్చేసింది. ఈ మాటను సరిపెట్టాలి అంటే మునివేషధరుడై వెళ్ళాడు అన్నారు. ఇది పెద్ద ఆక్షేపణకు బలాన్ని ఇచ్చేస్తోంది. ఇంకొక మాట చెప్తున్నారు తర్వాతి శ్లోకంలో, ఋతుకాలం ప్రతీక్షంతే అని చెప్పారు. ఒకానొక గర్భధారణ సమయం, ఒకానొక స్త్రీమూర్తి, స్త్రీ పురుషులు, ఆలుమగలు వీరిద్దరూ పండంటి బిడ్డల్ని కోరుకుంటూ ఉంటే ఆ అండం విడుదలయ్యే కాలాన్ని ఋతుకాలం అంటారు. కనుక ఋతువు అన్నదానికి ఆ అండం విడుదలవ్వడం అన్నమాట. దాన్ని రజోదర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు, దాన్ని ఆర్తవం అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా ఒకానొక స్త్రీ దగ్గర ఒకానొక పురుషుడు మాట్లాడేటటువంటి మాట గర్భధారణ కోరుకునేటటువంటి తల్లిదండ్రులకు లాగా ఇది ఉచితమైన కాలమా, ఇది గర్భధారణ యోగ్య కాలమా కాదా ఇప్పుడు అనేటటువంటి విచారణ ఏమీ అక్కర్లేదు, దాని గురించి ప్రతీక్ష చేయక్కర్లేదు అని ఒక పరపురుషుడు ఒక అందమైన స్త్రీతో మాట్లాడుతున్నాడు అనే మాట ఎలా సరిపెట్టాలి? ఇది కంఠం పట్టేసుకుంటోంది. ఋతుకాలం ప్రతీక్షంతే. ఇంకొక మాట నార్థినః అని అంటున్నారు అన్నమాట. అంటే కోరుకున్నవారు, సరదా పడేవారు సరదాగా ఉండాలి. కానీ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉపనయనం చేయాలి అని అనుకోండి, వసంతే బ్రాహ్మణముపనజీత గ్రీష్మే రాజన్యం శరది వైశ్యం ధర్మశాస్త్రం చెప్తోంది. ఈ పనికి ఈ కాలం ఉచితమైనది, మా పిల్లకి వివాహం చేయాలి అని అనుకుంటున్నామండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎంతటి పెద్ద మహాతపస్సంపన్నులు వగైరాలు అయినా కూడా ఆషాఢ మాసంలో ముహూర్తం పెట్టారు. దానికి ఒక మాఘాది పంచకం అంటారు కదా. కనుక ఇలా పెళ్లిళ్ళకి, పేరంటానికి, గృహప్రవేశానికి, ప్రతి దానికి కూడా ఉచితమైన కాలం ఉంది అని అన్నమాట. ప్రకృతంలో గర్భధారణకు కూడా ఉచితమైనటువంటి కాలం ఉంది. అది అడిగారు కొందరు, దాని గురించి కూడా కొద్దిగా వివరించుకుందాం. ఇది ఒక కష్టమైనటువంటి పరీక్షలాగా ఉంది. ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినః సుసమాహితే, ఇది ఒక మాట. మునివే, ఇది ఇంతకంటే చాలా పెద్ద విషయం. అహల్య పోనీ అమాయకురాలండి, ఏదో జరిగిపోయింది అహల్య కోణం నుంచి ఆలోచిస్తే అనుకుంటే, మునివేషధరం సహస్రాక్షం విజ్ఞాయ 19వ శ్లోకంలో ఇతడు సహస్రాక్షుడు అని తెలిసి కూడా అని అక్కడ కనిపిస్తుంది. మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాతు, ఆక్షేపానికి ఈ మాట ఇంకా బలాన్ని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మాట అథాబ్రవీదు సురశ్రేష్టం కృతార్థేన, అమ్మయ్య అనిపించేసింది అని, నేను కృతార్థురాలను అయ్యాను అనే మాటలు తర్వాత కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకొక మాట 20వ శ్లోకంలో కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం ఇతః ప్రభో అని, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ మాటలో ఉంది. తర్వాతి మాట ఆత్మానం వాంఛ దేవేశ సర్వదా రక్ష మానద అని ఉంది తర్వాతి శ్లోకంలో. అంటే రక్షణ అనేది ఎప్పుడు భయపడేవాడికి కదా రక్షణ. ఎప్పుడు భయం వేస్తుంది? తప్పు చేసినప్పుడు కదా. కనుక తప్పే జరిగి ఉండకపోతే భయం ఎందుకు కలుగుతుంది? ఆ భయంతో నిన్ను కూడా నువ్వే రక్షించుకోవాలి అని ఎందుకు చెప్తుంది? ఒక మాట ఇక్కడే ఉంటే ఇంకా దొరికిపోతావేమో అన్నట్లుగా, తొందర పెట్టి పంపించేస్తున్నట్లుగా ఇక్కడి నుంచి గచ్చ శీఘ్రం, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎందుకు చెప్తుంది? ఇది ఆక్షేపవాదుల యొక్క
ఒక బలమైన ప్రశ్న అని వారి అభిప్రాయం. తరువాతి మాట, ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం. ఇంద్రుడు పకపక నవ్వి, నేను వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాను, వచ్చినట్లుగానే వెళ్ళిపోతాను అన్నమాట. గమిష్యామి యథాగతం, వచ్చినట్లుగానే వెళ్ళిపోతాను అంటే ఆక్షేపవాదులకు అనిపించే మాట, ఎక్కడా చెప్పను ఈ విషయాన్ని అన్నట్లుగా అనిపిస్తోంది కదా. ఈ మాటల్ని మనం సరిపెట్టుకోవాలి అంటే మొట్టమొదట, అంటే ఇది సబబా అని అనుకోవాలి అంటే ముందు మొట్టమొదట మన మనస్సులో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి. దేవేంద్రుడికి ఆలయ విషయంలో, గౌతమ ముని విషయంలో. అప్పుడే మనం దీన్ని అంతని కూడా ఔరా అనిపించి ఆశ్చర్యం అనిపించేటటువంటి వాటిని ప్రమాణాలతో మనం వివరించుకోగలుగుతాం. ఈ శ్లోకాల్ని మనస్సులో పెట్టుకోండి. నిన్నటి రోజున మనం ఏం ప్రస్తావన చేస్తున్నామంటే, నిన్ననే మొదలు పెట్టేసే ఈ పని మనం దేవేంద్రుడి గురించి, దేవేంద్రుడి పాత్ర కాస్త విశ్లేషించుకుంటున్నాం. ఏమనంటే, ఇంద్రాది దేవతలకు ఆ స్థితి అంత తేలికగా రాదు. ఇంద్రాది దేవతలు అకామద్వేష సంయోగాతు అంటే అని మొదలుపెట్టి చెప్పారనమాట. వారికి ఏ విధమైనటువంటి లౌకికమైన ఈ శరీరాన్ని ధరించిన వారు ఉప్పు కారాలు తింటే అంతలోనే విరుచుకుపడిపోతూ ఉండడం, అంతలోనే నీతి నిజమాలు విడిచిపెట్టి తెగబడుతూ ఉండడం, ఇలాంటి కామములు గాని, ఇలాంటి ద్వేషములు గాని, ఇలాంటి ద్రోహములు గాని, ఇలాంటి కక్కుర్తి లోభం వగైరాలు గాని ఇవేమీ ఉండవు. పైపెచ్చు సమాజంలో పెద్దరికంగా వ్యవహరించేటటువంటి వారు దొరకకపోతే వారి మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని బయట పెట్టచ్చో, వారి విలాసాలు విషయాలు దొరికిపోతామేమో అని దాగేవారు కొందరేమో, దొరికితే అదేదో సామెత చెప్తూ ఉంటారు కదా, దొరక్కపోతే దొరలు దొరికితే దొంగలు అన్నట్లుగా ఏదో. కనుక మన దొంగతనం బయట పడిపోతుందేమో అని చెప్పి లోపల ఆ ఫీలింగ్స్ ని అలా ఉంచుకుని లోకంలో ఎవరైనా కొందరు వ్యవహరించచ్చేమో, దేవతలు మాత్రం ఎన్నటికీ అలా కాదు. ఉపేక్షయాచ భావానాం, ఆ దేవతలకి ఒకవేళ ఏదైనా అనిపిస్తే కూడా దానిని ఉపేక్షించి వారు ఉదాత్తంగా వ్యవహరిస్తారు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ అని అనుకోవాలి అంటే, ఒకానొక సందర్భంలో కడుపులో చాలా ఆకలిగా ఉంది అనుకోండి. ఒకానొక శివాలయంలో ఆ పూజారి గారి కళ్ళు గప్పి అక్కడ ఉండేటటువంటి కొంతమంది అల్లరి చిల్లరిగా ఉండేటటువంటి ఆ పిల్లలు వారు ఆనందీశ్వరుడి దగ్గర పెట్టినటువంటి ఆ పళ్ళు, అరటి పళ్ళు అవేవో తీసుకుని గబగబా పూజారి గారు వచ్చే లోపు గుడి వెనక్కి వెళ్ళిపోయి తింటున్నారు అని అనుకోండి. అది చూసిన వ్యక్తికి తను ఆకలితో ఉన్నాడు, అలా పట్టుకుపోయి తింటున్న వారు ఆకలితో ఉన్నారు, వారి ఆకలి తీరింది, తన ఆకలి తీరలేదు, చేతిలో డబ్బు లేదనో, కొనుక్కునే స్థితి లేదనో, లేకపోతే దగ్గరలో అందుబాటులో లేదనో ఈ ఆకలితో మాడుతున్నాడు అని అనుకోండి. తనకి కూడా అలా చేయాలని అనిపిస్తుందా? అనిపించదు కదా. మనమేమిటి, మన వయస్సు ఏమిటి, మన తీరేమిటి, నలుగురు తప్పుపడతారు కదా, ఇది బాగుంటుందా, ఇది మర్యాదగా ఉంటుందా ఇంత వయసు వచ్చిన తర్వాత అని వివేకంతో ఆలోచిస్తాడా, లేకపోతే అలా తెగబడతాడా? కనుక కొన్ని సందర్భాల్లో అనిపించిన తెగబడకుండా ఉండడం అనేది ఉంటుంది. అది ముఖ్యంగా దేవతల దగ్గర. కనుక ఉపేక్షయాచ భావానాం అని అన్నారు. కొన్ని తప్పులు జరిగినప్పుడు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు, ఆ వయస్సు లాంటిదిరా అంటూ ఉంటారు. అంటే ఆ వయస్సు ఆ తప్పు చేయడానికి కొంత దోహదం చేస్తుందన్నమాట. కనుక ఆ వయస్సు ఆ ఫీలింగ్స్ ని అణిచివేయడానికి సహకరించదనమాట. కనుక ఆపుకోలేక దాచుకోలేక అలా అనేయడమో, చూసేయడమో, చేసేయడమో వగైరాలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఈ విధమైనటువంటి లోకంలో మనం గమనించేటటువంటి ఈ వృత్తాంతాలు, ఈ చిత్తవృత్తులు ఏవి దేవతల దగ్గర ఉండవు అని బ్రహ్మశ్రీ మల్లాది వారు ఉదహరించినటువంటి ఆ ఘట్టాన్ని పరిశీలిస్తే మహాభారతంలో మరి ఉద్యోగ పర్వలో ఉన్నటువంటి అంశాన్ని మనం గమనించాం కదా. ఉపేక్షయాచ భావాన ఆ మాటను వివరించుకుంటూ ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. నైవ మానుషవద్దేవా ప్రవర్తంతే, సామాన్య మానవులులాగా దేవతలు విచ్చలవిడిగా ప్రవర్తించరు, నీతి నిజమాలు లేకుండానో వగైరా వగైరా. కనుక కదాచన ఎప్పుడు కూడా, అంటే ఏమి మానుషవత అంటే కామాత్, క్రోధాత్, తథా లోభాత్, ద్వేషాచ్చ భరతర్షభ, ఇవే కదండి లోకంలో మనకి అణువణువున అడుగడుగునా కనిపించేవి. కనుక ఇవేవి దేవతల దగ్గర ఉండవు సుమా ఒక మాట. అందుకనే నిన్న ఇంకొక మాట కూడా మనం సహకారంగా ఉండేలాగా అనుకున్నాం. ఇజ్యాధ్యజన ధనాని అని గొప్ప కోసం, 10 మందిలో మెప్పు కోసం ఒకరు గొప్పగా పూజలు అవి చేస్తూ ఉండొచ్చు, గొప్ప పేరు కోసం డిగ్రీలు తెచ్చుకోవచ్చు ఇజ్యా అధ్యయన, లేదా 10 మందిలో గుర్తింపు కోసం శభాష అని అనిపించుకోవడం కోసం దానం చేయొచ్చు ఇజ్యా అధ్యయన దానాన్ని, లేదా
నలుగురిలోనూ ఒక స్పెషల్గా ప్రత్యేకంగా విలక్షణంగా ఉండడం కోసం పెద్ద తపస్సు చేస్తున్నట్లుగా కూడా వ్యవహరించవచ్చు. అయితే నచ్చినా నచ్చకపోయినా నలుగురిలో గొప్ప కోసం ఈ విషయాలు పాటిస్తూ ఉంటే మనస్సుకు నచ్చితే మాత్రమే ఎవరెంత బలవంతం పెట్టినా కూడా చేయని పని చేయగలుగుతాడు. ఏమది అంటే సత్యం, ధృతి, క్షమ, అలోభ అని అనుకున్నాం అన్నమాట. అంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని 10 మంది బలవంతం పెడితే ఉండలేరు. తనకి నచ్చితేనే ఆ నిజాయితీ అనేది పాటించగలుగుతారు. తనకి నచ్చితేనే ఆడిన మాటకు కట్టుబడి అలా ధైర్యంగా స్టిక్ అయి ఉండడం అని చెప్తూ ఉంటారే, ఆ ధైర్యాన్ని అవలంబించగలుగుతారు. లేకపోతే తూచ్ అని తప్పేసుకోవచ్చు. సత్యం ఒకటి, ధృతి ఒకటి, క్షమ ఒకటి. తన మనస్సులో తను అనుకుంటేనే భరించగలుగుతాడు, లేకపోతే క్షణకాలం కూడా భరించలేడు. కనుక ఓరిమి అనేది తన ఇచ్ఛానుసారం జరిగేది అన్నమాట, తను కావాలనుకుని చేసేది అన్నమాట. మళ్ళీ అలోభ, ఉదారంగా వ్యవహరించడం అని. కనుక ఈ విషయాలు మహాత్మన్యేవ తిష్టతి అని ఏ నీతి శాస్త్రం చెప్తుందో, ఇలాంటి మనఃపూర్వకంగా వ్యవహరించేవి, ఇది తప్ప ఒప్ప తన అంతరంగానికే తెలిసేటటువంటి సందర్భాల్లో, లేదా ఎవరూ చూడట్లేదు అనే సందర్భంలో కూడా నిజాయితీగా ఉండగలగడం వగైరా వగైరాలు, ఇవన్నీ కూడా ఉత్తమ లక్షణములు. అవి ఉత్తముల్లోనే ఉంటాయి అని విన్నాం కదా. ఇలాంటి ఉత్తమ లక్షణములు కలిగినటువంటి దేవతలు, ఆ దేవతలలోకెల్లా శ్రేష్ఠుడు సురశ్రేష్ఠుడు. ఎందుకు దేవేంద్రుడి గురించి ఇంతలా అనుకోవాలి అని అనిపిస్తుంది అంటే, వేదం ఒకానొక సందర్భంలో మీకు ఏదైనా కోరిక ఉంటే మీ కామ్యం నెరవేరడం కోసం ఫలానా ప్రక్రియ చెయ్యండి అని ఉపదేశం చేస్తూ చేస్తూ చెప్తుంది. ఎంత అద్భుతమైన మాటలంటే, క్షణం ఇంద్రాయ అగూహముచే పాపక్షయం అవ్వాలండి నాకు అని అంటారా? దేవేంద్రుణ్ణి కొలవమంటుంది. కాదండి, నాకు శత్రుబాధ ఎక్కువైపోయిందండి, నన్ను ఏం చేయమంటారు అంటే, ఓ ప్రక్రియ చేసుకో, అందులో దేవేంద్రుణ్ణి ఆరాధించు, ఇంద్రాద వృత్రతురే అని చెప్తాను. కాదండి, నాకు డైరెక్ట్ గా అటాక్ చేసేటటువంటి శత్రువుల కంటే కూడా చాటుకుండగా బల సమీకరణం చేస్తున్నటువంటి వర్గాలు ఎక్కువైపోయాయండి అంటారా? ఇంద్రాయ వైమృధాయ ఒకానొక ప్రక్రియ చేసుకో అని చెప్తుంది. కాదండి, అవతలి వారు ఎంతలా నన్ను బాధిస్తున్నా లేదా మా వాణ్ణి బాధిస్తూ ఉన్నా అసలు నా భర్తకి ఎక్కడ పౌరుషం లేదండి గురుగారు, ఏదైనా ఒకనొక ప్రక్రియ చెప్పండి. ఇంద్రాయ మన్యువతే మనస్వతే, నీకు దృఢమైనటువంటి మనస్తత్వం వచ్చి, ఒకనొక పౌరుషం వచ్చి, నీలో ఒక తిరుగుబాటు వచ్చి, ఈ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా నువ్వు ప్రవర్తించాలి అంటే ఇంద్రాయ మన్యుమతే మనస్వతే, అతన్ని ఆరాధించమని చెప్తోంది. ఇంకొక దగ్గర చెప్తుంది, గురుగారు నేను చేసేటటువంటి పని సక్రమంగా చక్కగా చిగురు దాకా పూర్తవ్వాలండి, చాలా పెద్ద పని పెట్టుకున్నానండి అంటే, నీకేం భయం లేదు, ప్రభాలేదు. ఇంద్రాయార్కవతే పురుడాశమేకాదశకపాలం అని చెప్తుంది. ఇంద్రుణ్ణి ఆరాధించు, నీ పని సవ్యంగా పూర్తయిపోతుంది అంటుంది. ఒక సందర్భంలో గురుగారు అంతగా కనిపించట్లేదండి, లేకపోతే అంతగా లేవలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పులు ఏదో వగైరా అని అనుకోండి, కొంచెం ఇంద్రియ పాఠవం తగ్గిందండి, నన్ను ఏం చేయమంటారు? ఇంద్రుణ్ణి ఆరాధించండి, ఇంద్రాయేంద్రియావతే పురోడాశం అని చెప్తోంది. గురుగారు మాకు సంతతి లేదండి, మమ్మల్ని ఏం చేసుకోమంటారు అని ఎవరైనా అడిగారనుకోండి, ఇంద్రాయ పుత్రినే పురోడాశమేకాదశకపాలం, గురుగారు మాకు సంతతి కలిగిందండి, కలిగిన సంతతి ఏ చిన్న చీదేటటువంటి సందర్భం కూడా లేకుండా చక్కగా గట్టిగా ఉండాలంటే ఏం చేయాలండి? ఆ ఇంద్రుణ్ణి ఆరాధించండి అని చెప్తుంది. ఒక సందర్భంలో గురుగారు మేము ఎంత ప్రయత్నం చేస్తున్నా పై యజమాని మాకు అంతగా ఫలితాలు లాభాలు ఇవ్వట్లేదండి, మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో లేదు కాదు పొమ్మనేటటువంటి మాటలే వస్తున్నాయండి, మీరేం కంగారు పడకండి. ఇంద్రాయ దాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్య కామయేత దాన కామామే ప్రజాస్యో, నేను వెళ్ళిన చోటల్లా రండి రండి అని స్వాగతించి అందంగా నన్ను ఎదుర్కొని నేను వెళ్ళినటువంటి పనిని చక్కగా జరిపించాలి అని కోరుకునేవారు కార్యాలయాల్లో పనులు కాకో, అధికారుల దగ్గర ప్రసన్నత కోసమో వగైరా 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 ఏదైనా సందర్భం కానివ్వండి, ఇంద్రుణ్ణి ఆరాధించండి అని చెప్తుందన్నమాట. ఇంకొక మాట, గురుగారు మా దగ్గర వారెవరో బాకీ తీసుకున్నారు, అది ఎప్పటికీ చెల్లించట్లేదండి, మా డబ్బు మాకు వసూలు కావట్లేదండి అని అంటారా? ఇంద్రాజ ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం, ఇంద్రుణ్ణి ఆరాధించండి, మీ డబ్బు మీకు ఇప్పిస్తాడు అని చెప్తోంది. ఇంకొక సందర్భంలో చెప్తుంది, ఏమో తెలియని భయం గురుగారు, ఏమిటో ఆందోళన, అన్నీ బాగానే ఉన్నాయి, నేను భార్య పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు, ఏమిటో
చెప్పలేని ఆందోళనతో బాధపడుతున్నాను. మీకేం భయం లేదు, ఇంద్రుణ్ణి ఆరాధించండి. ఇంద్రాయ సూత్రాంని పురోడాశం ఏకాదశ కపాలం నిర్భవేదు. ఏవో భయాలు అవి చుట్టుముట్టేసిన సందర్భంలో, ఇంకా రక్షణ ఎక్కడా దొరకనట్లుగా మీకు అనిపిస్తున్నటువంటి సందర్భంలో ఓ ప్రక్రియ చేసుకోండి, ఇంద్రుణ్ణి ఆరాధించండి, మీకు పని అయిపోతుంది అని వేదం చెప్తోంది. అదే మాదిరిగా ఇంద్రాయత్రాత్రే పురోడాశం ఏకాదశ కపాలం, ఇవన్నీ వైదికములైనటువంటి ఉదాహరణలు. లౌకికంగా గమనిస్తామా మనం? ఒక ఆయన చాలా గొప్ప ముని అండి అంటారా? మునీంద్రుడు అని చెప్పాలి. ఒక ఆయన గొప్ప మహారాజు గారండి అంటారా? రాజేంద్రుడు అంటారన్నమాట. కాదండి, మా స్వామి ఉన్నాడండి హనుమ, ఏమంటారండి? కపీంద్రస్య మహాత్మన, కపీంద్రుడండి అంటారు. కాదండి, వాల్మీకి గురు గారు ఉన్నారండి, వారు చాలా గొప్ప కవి అండి, ఓహో కవీంద్రుడా అండి అంటారన్నమాట. మరొక సందర్భం, వారు మహాస్వాములు వారండి, గొప్ప జగద్గురువులు, గొప్ప సంయమనం పాటించేవారండి అంటారనుకోండి, ఏమంటారు? సంయమేంద్రులు అంటారు, యతీంద్రులు అంటారు వారిని. లేకపోతే ఒకానొక గొప్ప సింహం గురించి చెప్పేటప్పుడు ఏమంటారు? మృగేంద్రుడు అంటారనమాట. కాదండి, ఒక మహాసర్పం అంటారనుకోండి, ఫణీంద్రుడు అంటారనమాట. కాదండి, ఒక గొప్ప హిమవత్ పర్వతం అంటే శైలేంద్రుడా అండి అంటారనమాట. ఒక గొప్ప గజం గురించి చెప్పాలంటే గజేంద్రుడు అంటారనమాట. ఇలా లోకంలో గొప్పని, మంచిని, హెచ్చుని, ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఆ మాటకు పక్కన పెట్టినటువంటి టైటిల్ ఏమి? ఇంద్ర 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 ఇంద్ర. ఎక్కడైనా ఇదే మాట, అంతే తప్ప మరొక మాటతో ఎక్కడైనా చెప్పడం మనం గమనిస్తామా? ఈ మునీంద్ర వీటికి బదులు వ్యతిరేక ఉదాహరణలు మీరే వెతుక్కోవచ్చు. కనుక అది ఎక్కడా కనపడదు. ఈ లోకంలో ఇంత గొప్పగా ఇంద్ర 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 అని ఉంటూ ఉంటే, వేదాల్లో నీకు ఏ అవసరం ఉన్నా టోటల్ గా అల్టిమేట్ అన్నట్లుగా నువ్వు ఆరాధించవలసినటువంటి ఆరాధ్య దైవం, నీ ప్రక్రియ, నీ హోమాలు వగైరాలు వీటన్నింటితో ఉపాసించాల్సినటువంటి ప్రధానమైనటువంటి వస్తువు నీకు చింతామణి మాదిరి దేవేంద్రుడు అని కనిపిస్తూ ఉంటే, క్షణం పరమాత్మ స్వయంగా మన గీతాచార్యుడు దేవానామస్మి వాసవః అని అంటుంటే, యద్యద్ విభూతి మత్సత్వం, ఈ ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఒకానొక సారవంతమైన రసవత్తరమైనటువంటి అంశం ఉంది అంటే అది నేను అని చెప్తూ దేవతలు మహోత్తములు, ఆ దేవతలలోకెల్లా దేవేంద్రుడు నేను దేవానాం వాసవః అస్మి అని చెప్పుకుంటున్నాడు అంటే దేవేంద్రుడి స్థాయి ఎటువంటిది అది మనం గమనించాలన్నమాట. వాల్మీకి గురుగారు సూచించారు ఈ అంశాన్ని. ఎలా సూచించారు అంటే, ఒక దగ్గర చెప్తారు ఏమనంటే, కామాతురస్య కామినీం అలభమానస్య సర్వత్ర కామినీ దర్శనం అని. కామంతో ఊగిసలాడిపోయేవాడు, ఆ తాపాన్ని తట్టుకోలేనివాడు, రావణాసురుడి వృత్తాంతం చూడండి, నా శరీరం అంతా దహించేస్తోంది ఈ కామం అని చెప్పేలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి ఆ విటుడే కనుక అయినట్లయితే ఎక్కడ అవకాశం దొరుకుతుందా అన్నట్లుగా వ్యవహరిస్తాడు. మన దేవేంద్రుడు అటువంటి వాడు కాదు అని మన వాల్మీకి గురుగారు ఉపదేశం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు గమనించండి. ప్రకృత శ్లోకాల్లో మొదటి శ్లోకం 48వ సర్గలో 17వ శ్లోకం ఏమనంది? తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షః శచీపతి సర్వకాల సర్వావస్థలయందు తన సుఖం కంటే తన పెనిమిటి సుఖమే పరమావధిగా భావించేటటువంటి, లోకంలో పతివ్రతలు అందరికీ ఆదర్శమైనటువంటి ఈ పసుపు కుంకాల తప్ప నాకు ఇంతకంటే భాగ్యం వేరొకటి లేదు అని నమ్మిన ఒక ముత్తైదువు ఇంద్రాణీవ అవిధవా భూజాసం అని, ఆ ఇంద్రాణిలాగా నేను బతకగలగాలి అని కోరుకునేటటువంటి ఆదర్శ పాత్ర, మహనీయమైనటువంటి మూర్తి శచీదేవి. అంటే శచి అన్నదానికి సంస్కృతంలో ఒక పరమ మహాశక్తి అని అర్థం అన్నమాట. అలాంటి శచీదేవి సర్వకాల సర్వావస్థల యందు సకల విధములైనటువంటి భోగాల్ని, సుఖాల్ని, సంతోషాల్ని అందిస్తూ ఉన్నటువంటి వాడు వచ్చాడు ఒక్కడికి అని ఉందన్నమాట. ఇందాకటి ఉదాహరణ మనం చెప్పుకోవాలి అంటే, అపర కుబేరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చిటిక వేస్తే విందు భోజనాలు అంతా కళ్ళ ముందు పళ్ళాల్లో కనిపించేలాగా అంతటి ఐశ్వర్యాన్ని, స్థితిని పొందినటువంటి వ్యక్తి నిజంగానే ఒకవేళ ఎప్పుడైనా ఆకలి వేసి ఆ శివాలయంలో కూర్చుని ఉండగా ఆ నందీశ్వరుడి మూతికి అద్దినటువంటి ఆ అక్షతలు, కుంకుమ వీటితో కూడినటువంటి ఆ అరటి పండుని ఎత్తుకుని దొంగతనంగా వెళ్ళిపోయి గుడి వెనుక కూర్చుని తినాలి అని దురాశ పడతాడా?
పడడు కదా. కనుక ఈ వృత్తాంతాన్ని మనకి చూపించడం కోసం వాల్మీకి గురుగారు చేసినటువంటి గొప్ప పరిచయం. శచీపతి వచ్చాడు అక్కడికి అన్నారన్నమాట. అంటే వారికి ఏ విధమైనటువంటి లోపం లేదు. అంతటి మహాభోగం అందుబాటులో ఉండగా ఒకానొక పార్థివంగా ఉన్నటువంటి ఒకానొక వ్యవహారానికి అహల్య దగ్గర మరో దగ్గర అలా తెగబడతాడా? పడడు కాక పడడు. స్పష్టంగా లక్ష్మీనారాయణ సంహితలో ఏ విధమైనటువంటి పొరపాటు దురాచారం జరగలేదు. గౌతముడు ఇంతలోనే వచ్చి మిగతా వ్యవహారం అనే కథ ఉంది అన్నమాట. మనకేం ప్రమాణాలు లేకపోలేదు. ఏమనుకున్నామండి ఇప్పుడు? దేవేంద్రుడా పురుషుడే కదండి, మగవాడే కదండి. లోకంలో కథలు లేకపోతే వ్యవహారాలు అన్నీ గమనిస్తే పెళ్ళై మంచి భార్య పిల్లలు వగైరాలు అంతా ఉన్నవారు కూడా తప్పులు చేస్తున్నట్లుగా అక్కడక్కడ దినపత్రికల్లో చూస్తున్నాం కదండి. ఏ దేవతలకి మాత్రం ఇది వర్తించదంటారా అని అడుగుతారేమో మీరు. అథర్వవేదం 3వ కాండలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం మనకు సమాధానం చెప్తోంది. క్షణం అది కూడా తెరిచి చూపిస్తాను. అథర్వవేదంలో 3వ కాండలో ఏమనుందంటే, అనస్థాః పూతాః పవనేన శుద్ధాః శుచయః శుచిమపియంతి లోకం నైషాం శిష్ణం ప్రదహతి జాతవేదాః స్వర్గే లోకే బహుస్త్రైణమేషాం అని చెప్తుందన్నమాట. బ్రహ్మశ్రీ మల్లాది వారు దీన్నే ఉదహరించి దేవేంద్రుడికి ఏ విధమైనటువంటి మోజు లేదు, దేవతలు అటువంటి వారు కారు అని నిరూపించారన్నమాట. ఆ మాటను పట్టుకుని ఇంకాస్త లోతుగా వెతికితే దొరికినటువంటి అంశాలు ఇవి. ఏమనంటే, న విద్యతే అస్థ్యుపలక్షితం షాట్కౌశికం శరీరం ఏషాం ఇది అనస్థాః. దేవతలు ఎటువంటి వారు అంటే మనకి మాదిరి పంచభౌతిక దేహం ఉన్నవారు కాదు. ఈ ఎముకలు, ఈ వగైరాలు, ఈ ఎముకలు వీటన్నింటిలో మధ్య వగైరాలు, ఈ ధాతువులు వీటి పటుత్వంతో ఎగిరెగిరి పడేటటువంటి విచ్చలవిడి ధోరణులు వగైరాలు వారికి లేవు అని వేదం సూక్ష్మంగా సూచిస్తోందన్నమాట. అనస్థాః. ఇంకొక మాట తర్వాత ఏమనుందంటే, అమృతమయ శరీరాహ అని అక్కడ భాష్యం రాస్తారు. ఆ దేవతలు ఏ విధమైనటువంటి లౌకికములైన వికారాలు లేని అమృతమయములైనటువంటి శరీరములు కలవారు. ఇంకొక మాట, అత ఏవ పవనేన పూతాహ ఉందన్నమాట. అనస్థా పూతా పవనేన శుద్ధా అంటోంది వేదం. పవన అన్నదానికి ఏమర్థం? పవనతనయుడు అనుకుంటాం కదా, వాయువు. పవనేన పూతాహ అన్నదానికి ఏమి తాత్పర్యం రాస్తున్నారు భాష్యం అక్కడ. వేద తుల్యమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే మరి వేదార్థం వద్దా మనకి? వేదార్థం సహకారం లేకుండా మనం నెగ్గగలుగుతామా? ఇక్కడ పవనేన పూతాహ అంటే వాయువు ద్వారా ఎప్పుడు వారు శుద్ధిగా ఉంటారు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక తప్పుకి కారణమేమి అంటే అపవిత్రత, అశుద్ధి, వికారములు, తప్పుడు ఆలోచనలు. ఆ తప్పుడు ఆలోచనలు ఎలా పోతాయి అంటే ప్రాణాయామం వల్ల పోతాయి అన్నమాట. గమనించండి, అహల్యని కూడా గౌతములు ఏలాగా లోపం ఎంచి చెప్పారో అక్కడ వాయుభక్ష నిరాహార అన్నారన్నమాట. దాని గురించి కొంచెం ముందు తర్వాత వివరించుకుందాం. ప్రకృతంలో పవనేన శుద్ధ అన్నదానికి పవన సాధనేన పూతాహ అని భాష్యం రాశారన్నమాట. వారు నిరంతరం ఆ ప్రాణాయామ సాధనం చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రాణాయామంలో భగవదారాధన చేస్తూ ఉంటారన్నమాట. తనకు నచ్చినటువంటి ఆ ఇష్టదైవాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారన్నమాట. పరమశివుడే ఆ కాశీని నిత్య నివాసంగా ఎంచుకుని శ్రీరామ 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 అంటున్నాడు. అంటే అలాంటి మహనీయుడికి అనుయాయులుగా ఉండేటటువంటి ఈ వాసవాదులందరూ అలా వ్యవహరించరా? గమనించండి, కృష్ణ పరమాత్మ ఎప్పుడూ తపోనిష్ఠలో ఉంటారు, పరమశివుడిని ఆరాధిస్తారని చెప్తారు. పరమశివుడు మహావిష్ణువుని ఆరాధిస్తారు అంటారు. అందుకనే ఒకరి వర్ణం ఒకరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందని కూడా చెప్తూ ఉంటారు. సరే, ప్రకృతంలో పవన సాధనేన పూతాహ చెప్తున్నారు. ఇంకొక మాట ఏమనంటే, వారిలో ఎప్పుడైనా ఒకానొక చిన్నపాటి దోషం మొలకెత్తడానికి అంకురించిందనుకోండి, మొలకెత్తిందనుకోండి, వాయుదేవుడు వెంటనే శుద్ధి చేసేస్తాడట. మామూలు విషయం కాదండి. అందుకనే తైత్రీయ శృతి చెప్తోంది, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి నమస్తే వాయో అని వగైరా అలా అలా ఉందన్నమాట. నమో బ్రహ్మణే నమస్తే వాయో అని మొదలుపెట్టి ఉంది ఆ శృతి. అంటే
పరం బ్రహ్మ వాయువు కనుక చెప్తున్నారు అక్కడ యద్వా, లేదంటే ఇంకొక అర్థం కూడా పవనేన అంతరిక్ష సంచారిణ వాయున పవిత్రీకృత, ఈ దేవతలు భూమి మీద సంచరించరు కదండి, కనుక భూమికి పైన ఉన్నటువంటి ఈ దేవతల్ని ఆ వాయువు అలా సంచరింపచేస్తూ అలా ఎప్పుడు శుద్ధి చేసేస్తూ ఉంటాడు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఏదో గాలి సోకింది మా వాడికి ఇలా అయిపోయాడు అని మనం లోకంలో అనుకుంటూ ఉంటామే, ఆ మాదిరిగా ఈ వాయుదేవుడు నిరంతరం ఈ ప్రక్షాళన ప్రక్రియ చేస్తూ ఉంటాడనమాట. సమయం మించిపోతుంది, ఒక్క 2-3 నిమిషాల్లో మనం ముగించేద్దాం. యద్వా పవనేన అంతరిక్ష సంచారిణ వాయున పవిత్రీకృతా అని చెప్పారు. మంత్రం ఏమనుంది? అనస్థా పూతా పవనేన శుద్ధా అనుంది. వీరు ఎప్పుడూ శుద్ధులుగా ఉన్నారు అనుంది. ఆ తర్వాత ఏమనుంది? శుచయ శుచిమభియంతి లోకం అనుంది. అదేంటండి శుద్ధ అని ఇప్పుడే కదా చెప్పింది వేదం. వేదం చెప్పిన మాట మళ్ళీ చెప్పదు కదా, పక్కనే శుచయ అని ఇంకొకసారి చెప్తోంది ఎందుకండి అంటే అక్కడ చెప్తున్నారు శుద్ధా నిర్మలాహ అని చెప్తున్నారు అన్నమాట. శరీరంలో గాని మనస్సులో గాని ఎక్కడ ఆలోచనలో గాని సంకల్పంలో గాని ఏ కాస్త చిన్నపాటి దోషం కూడా పొడచూపకుండా నిరంతరం పరమ పావనమైనటువంటి మూర్తులుగా ఉండేలాంటి మహనీయులు అన్నమాట దేవతలంతా. కనుక శుద్ధ అంటే నిర్మలాహ. ఇంకొక మాట చెప్పారు ఏమని? శుచయ ఉంది కదా పక్కనే ఎందుకండి అని, దీప్యమానాహ, వారి యొక్క తపోబలంతో వారి దివ్యమైనటువంటి తేజస్సుతో తైజసమైనటువంటి ఆ మహనీయమైన ఆకృతితో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారట. ఏవం భూతాహ అని మొదలుపెట్టి వగైరా చెప్తూ శుచిం దీప్యమానం జ్యోతిర్మయం లోకం అపియంతి, అలాంటి పరమ పదంలో ఉంటూ ఉంటారు అని వ్యవహారం. అలా చెప్పిన తరువాత ఈ మాటకి అర్థం చెప్పుకోవాలి మనం. నైషాం శిష్ణం ప్రదహతి జాతవేదాహ, లోకంలో ఒకానొక కామ వికారాలు, ఈ ఉప్పు కారాలు తినేటటువంటి పాంచభౌతికమైనటువంటి దేహం కలిగిన వారికి కలిగినట్టుగా, ఒకానొక రాక్షస కృత్యానికి తెగబడేందుకు ప్రేరేపించేట్లుగా జాతవేదసుడు ఆ పరమాత్మ వారి యొక్క ఇంద్రియాన్ని ఇంద్రియ సుఖం కోసం ప్రేరేపించడు. నైషాం శిష్ణం ప్రదహతి జాతవేదా. కనుక ఇంకొక మాట కూడా, స్వర్గే లోకే బహుస్త్రైణమేషాం, ప్రకృతంలో శచీపతి వచ్చాడు అని ఎందుకు చెప్పారు వాల్మీకి గురుగారు అని అన్వేషిస్తుంటే మనరామయ్య చెప్పినటువంటి గొప్ప సమాధానం ఏమనంటే, తలదన్నే లాంటి అందగత్తెలు అందరూ కూడా గుంపులుగా సముదాయాలుగా కోట్ల కొద్దీ అప్సరసలు ఆవిర్భవించారని అక్కడ మనం అనుకున్నాం కదా. కనుక స్వర్గేలోకి ఈ దేవతలు నివాసం చేసేటటువంటి ఆ ప్రాంతంలో బహుస్త్రైణం ఏషాం, వీరు కోరుకోవాలే గాని అలా సంకల్ప మాత్రం చేత సిద్ధి పొందడానికి అనేక అప్సర స్త్రీల యొక్క మహా సముదాయాలన్నీ ఉంటాయి. అంటే అందుబాటులో ఒక అత్యద్భుతమైనటువంటి, అంటే తను కోరుకునేటటువంటి సుఖం ఉండగా ఎక్కడో దొంగతనంతో ఇలా వచ్చి ఒక కపటానికి కుటిలానికి పాల్పడి ఈ గౌతముని చేత శాశ్వతంగా పుంస్త్వం పోయేలాగా, ఆ పురుషేంద్రియం నష్టపోయేలాగా, ఆ శాపాలకి గురి అయ్యేలాగా దేవేంద్రుడు ప్రవర్తిస్తాడా? ఎన్నటికీ ప్రవర్తించాడు అన్నమాట. కనుక బ్రహ్మశ్రీ మల్లాది వారు చెప్పినట్లుగా దేవేంద్రుడిలో ఏదో కామాతురత, అక్కర్లేని ఉబలాటం వగైరాలు ఇవి లేవన్నమాట. ఎందుకంటే ఈ కథ దేవేంద్రుడి దగ్గర మొదలైంది. దేవేంద్రుడు తనంతట తానుగా గౌతముడిని తప్పించి గౌతముడు లేకుండా చేసి 2 మాటలు కూడా అక్కడికి ప్రవేశించాడు అన్న సందర్భంలో మనకి కనిపించేటటువంటి ఈ మాటలకు ఆక్షేపవాదుల పక్కన చేరి అలాంటి అర్థాలు చెప్పుకోకూడదు అని ఈ అథర్వవేదం 3వ కాండ మనల్ని ఇలా హెచ్చరిస్తోంది. నైషాం శిష్ణం ప్రదహతి జాతవేదాహ, వారికి ఆ ఇంద్రియముల పట్ల ఏ విధమైనటువంటి తపన, ఆ బాధలు వగైరాలు తట్టుకోలేని తపాలు వగైరాలు ఉండవు. వాళ్ళు ఎందరూ ఎప్పుడు ప్లెయిన్ హార్టెడ్ గా అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అంతలా చక్కగా ఉంటారన్నమాట. కనుక ఇది దేవేంద్రుడి వైఖరిని మనకి తెలిపేటటువంటి మాట. మరి ఇంకా అహల్య వృత్తాంతం ఎటువంటిది? పోనీ దేవేంద్రుడు తప్పు చేయకపోయినా అహల్య ఏమైనా కకూర్తిగా దురాచారం చేసిందా అన్న మాటకి మరుసటి రోజున సమాధానం చెప్పుకుందాం. ఈ ఘట్టం చాలా పరమపావనమైనది, ఆలుమగలకు అన్యోన్య దాంపత్యాన్ని పెంచేది అని, గొప్ప పాతివ్రత్య మహిమను లోకంలో ముత్తైదువులందరికీ ప్రసాదించేది అని పరమాత్మ చెప్పగా మనం విన్నాం. ఆ ఫలశ్రుతి అంతా ఈ ఘట్టం పారాయణం చేసుకోవడం చాలా ఉత్కృష్టమైనది. బహుశా రేపు 25వ తేదీ దీని అఖండ పారాయణం మనం పెట్టుకోవచ్చు. ఆ లోపు మనం ఈ అంశాలన్నింటినీ కూలంకుషంగా చర్చించుకుంటూనే యథాశక్తి వివరంగా అర్థం చేసుకునేలాగా ప్రవచనం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి విశేషాంశాలను మనం చేసుకుంటూ
శ్లోకాలను పారాయణం చేద్దాము. తస్యాంతరం తస్యాంతరం విదిత్వాతో విదిత్వాతో సహస్రాక్షః సహస్రాక్షః శచీపతిః శచీపతిః మునివేషధరః మునివేషధరః అహల్యాం అహల్యాం ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ ఋతుకాలం ఋతుకాలం ప్రతీక్షంతే ప్రతీక్షంతే నార్ధినః నార్ధినః సుసమాహితే సుసమాహితే సంగమంతో సంగమంతో అహమిచ్ఛామి అహమిచ్ఛామి త్వయా సహ త్వయా సహ సుమధ్యమే సుమధ్యమే నివేశం మునివేషం సహస్రాక్షం సహస్రాక్షం విజ్ఞాయ విజ్ఞాయ రఘునందన రఘునందన తించకార అతించకార మేధా దుర్మేధాః దేవరాజ కుతూహలాత్ దేవరాజకుతూహలాత్ అబ్రవీత్ అథాబ్రవీత్ సురశ్రేష్టం సురశ్రేష్టం కృతార్థేన కృతార్థేన అంతరాత్మనా అంతరాత్మనా కృతార్థాస్మి కృతార్థాస్మి సురశ్రేష్ఠ సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం గచ్చ శీఘ్రం ఇతః ప్రభో ఇతః ప్రభో ఆత్మానం ఆత్మానం మాం చ దేవేశ మాం చ దేవేశ సర్వదా రక్ష సర్వదా రక్ష మానద ఇంద్రస్తు ఇంద్రస్తు ప్రహసన్వాక్యం ప్రహసన్వాక్యం అహల్యాం అహల్యా ఇదమబ్రవీత్ బ్రవీత్ శ్రోణి శుశ్రోణి పరితుష్టోస్మి పరితుష్టోస్మి గమిష్యామి గమిష్యామి యథాగతం యథాగతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టచత్వారింశే సర్గే అష్టచత్వారింశే సర్గే శ్లోకాః శ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో అహల్య వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాము. అయితే అందులో ఉన్న అంతరార్థాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విశేషం, సాధారణంగా మానవులలో ఉండేటటువంటి వికారములు దేవతలలో ఉండవు అనే విషయాన్ని మనం వేద ప్రమాణాలతోటి సంహిత ప్రమాణాలతో తెలుసుకుంటున్నాము. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములను వీటిని విడిచినటువంటి వారు మాత్రమే దేవత్వాన్ని పొందుతారు. అటువంటి దేవత్వాన్ని పొందినటువంటి దేవతలుగా ఉన్నటువంటి వారు వీటికి లోబడి కామ ప్రవృత్తితోటి అకృత్యములను ఆచరించరు అనే విషయాన్ని కూడా మనం సంహిత ప్రమాణంగా వేద ప్రమాణంగా తెలుసుకున్నాము. మరి ఇందులో ఉన్న మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మంగళాంతం వరకు పఠించుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం నాథం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేవం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజనౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतनयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽधिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh